అంటే ఇందాక ఒక కాలర్ మాట్లాడింది మీరు విన్నారు కదా జగదీష్ రెడ్డి గారు, అంటే నర్సిరెడ్డి గారు మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఇప్పుడు? ఎస్, కేశవ్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు జనరల్ గా రైతులందరూ ఇప్పుడు బాధల్లో ఉన్నారు, అదే కదా మీరు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే సీఎం గా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు కేసీఆర్ గారు అసలు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఒక ప్రతిపక్ష నేతగా ఆయన ఒక పెద్ద మనిషిగా ఉన్నారు తెలంగాణకి. సో ప్రతి రైతు, ప్రతి వ్యక్తి ఫ్రమ్ తెలంగాణ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆయన అడ్వైస్. అంటే ఒక ప్రతిపక్ష పాత్రని ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కానీ ఇప్పుడున్న రైతులు. ఇప్పుడు రైతులు నిజంగా బాధల్లో ఉన్నారు. సో ఇప్పుడు రాజకీయాలు ఇగోలు పక్కన పెట్టమని మీరే చెప్తున్నారు. సో పక్కన పెట్టి ఆయన మంచిగా అడ్వైస్ ఇచ్చే సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు మేము అందరం చేస్తుంది అదే కదా, మా గొంతులన్నీ కేసీఆర్ గొంతులే కదా. మా గొంతులని ఇప్పుడు మేము మాట్లాడింది ఎవరు? కేటీఆర్. మేము ఎట్లా పోయినాం కన్నెపల్లికి? కేసీఆర్ ఆదేశాలతోనే పోతాం కదా. బీఆర్ఎస్ ప్రతి మాట కూడా కేసీఆర్ నోటి నుంచి వచ్చేదే, కేసీఆర్ ఆదేశాలతో వచ్చేదేనా. కేసీఆర్ గారు లేకపోవడం, కేసీఆర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఇవాళ మాట్లాడిన ప్రతి కాలరు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి అనే మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఈజ్ ఆల్వేస్ దేర్. తెలంగాణ ప్రజల్లో ఎప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన సేవలు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అందించడానికి సిద్ధంగా ఉంటాడు. పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనుకున్నప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు మాకే తట్టుకుంటట్లేరు, మాకే ఆన్సర్ ఇచ్చేటట్లేరు వీళ్ళు. కేసీఆర్ దాకా కావాలని ఇప్పుడు వీళ్ళకి ఇంకా కాల్ ఉన్నారు. సూర్యాపేట నుంచి సురేష్ గారు. మధుసూదన్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి నమస్కారం. నమస్తే. నమస్తే. పాత్రలపాడు ఆత్మకూరు మండలం సార్. నా పేరు జగన్ సురేష్. ఓకే సార్, నాకు చిన్న ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ పెట్టినప్పుడు 35,000 కోట్ల ఏదో ప్రాజెక్టు పెట్టారు. ఖర్చు పెట్టినాయి వాళ్ళు డైరెక్ట్ ఎల్లంపల్లి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కదా సార్. సో అదే కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఇంత ఖర్చు ఉండకపో, ఇంత ఇబ్బంది ఉండకపో అనేది చాలా మేధావులకు ఒక క్వశ్చన్. నాకు కూడా పెద్ద క్వశ్చన్. అది దాదాపు 72 కిలోమీటర్లు తవ్వినట్టుంది సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ అన్నారం నుంచి సుందిల్లా ఇట్లా ఇళ్ళ రావడం వల్ల మళ్ళీ వాటర్ మళ్ళీ వెనకకెళ్లే ప్రమాదం ఉందనేది ఒక అంచనా ఉన్నది కదా సార్. ఓకే సురేష్, అంటే అదొక బాధ సార్. రెండోది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అయిపోయింది కదా. సో అప్పుడేమన్నా రిపేర్ చేసి ఉంటే, ఇంత ప్రాబ్లం రాకపోవచ్చు, ఇంత కరువు రాకపోయి ఉండేదని నా భావన. అంటే వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో కలుసుకోలేదు సార్. మంచి విషయాలు చెప్పిన మీకు ఇంటర్నల్ గా ఏదో ఏం జరిగింది అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. ఏం జరిగి ఉండొచ్చు సార్ దానిలో చెప్తాను సురేష్. ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్నకి మీరున్నప్పుడు రిపేర్ చేస్తే బాగుండేది కదంటే, ఎలక్షన్ జోన్ వచ్చిన తర్వాత జరిగింది, మాకు సమయమే లేదు. అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 7 మీరు 3 నెలల్లో చేస్తా ఉన్నారు. కాదు అయిపోయింది కదా, ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది కదా. ఎలక్షన్ జోన్లు చేయడానికి అవకాశమే లేదు, ఒక విషయం. రెండోది వారు అన్నట్టు ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ఏదైతే ఉందో ఇప్పుడు అది కంప్లీట్ అయ్యింది. ఏంటిది? ఎల్లంపల్లి నుంచి ప్రాణహిత సోర్స్. ఎల్లంపల్లి నుంచి ఇప్పటికీ అంత సిస్టమ్ రెడీగా ఉంది. మరి నీళ్ళు రావాలి కదా, ఏవి వస్తలేవు కదా. అదే కదా ఇక్కడనే వీళ్ళందరినీ, ఇటువంటి మన వాళ్ళందరినీ కూడా మిస్లీడ్ చేసింది ఇవాళ సమైక్యాంధ్ర మీడియా, వీళ్ళ సమైక్యాంధ్ర శిష్యులు. నీళ్లు లేని చోట సోర్సెస్ పెట్టి, తెలంగాణకు నీళ్లు లేని చోట సోర్సెస్ పెట్టి తెలంగాణను తీవ్రంగా దెబ్బతీసిండ్రు. వీళ్ళ ఏడుపంతా కూడా నీళ్లు కింద పోయి గొంతు పట్టుకున్నాడు కేసీఆర్, మాకు రాకుండా అని చెప్పి ఏడుపు వీళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఇప్పుడు సురేష్ లాంటి వాళ్ళు మాట్లాడినట్టు 100% ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ స్కీమే ఇదంతా కూడా. ఏది చేవెళ్ళ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కావచ్చు, ఆ నుంచి మిగతాయి ఇవన్నీ మల్లన సాగర్ ఇవన్నీ లేవు వాళ్ళ దాంట్లో. ఇవన్నీ కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఎందుకు? నీళ్ళు స్టోరేజ్ చేయడానికి. స్టోరేజ్ చేసుకోవాలి. మరి ముత్తానే పెట్టిన సిస్టమ్ ఎక్కడ కూడా ఒక టీఎంసీకి మించిన స్టోరేజ్ పెట్టలేదు భరత్ గారు అన్నాడు. ఏం చేద్దరు వీళ్ళు సిస్టమ్ అంతా పెట్టి? నీళ్ళు స్టోరేజే పెట్టకపోతే ఏం దుర్మార్గం. అదే నువ్వు రాయలసీమకు నీళ్లు తీసుకపోతే కృష్ణ నుంచి 350 టీఎంసీల స్టోరేజ్ కలిగిన రిజర్వాయర్లను, కెపాసిటీ రిజర్వాయర్లు నిర్మాణం చేశారు రాజశేఖర రెడ్డి అయితే చంద్రబాబు పొత్తుల. ఇంకోటి మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడండి, ఎవడు కూడా నీళ్లకు వ్యతిరేకంగా ఒకరి మీద ఒకటి మాట్లాడాడు. నీళ్ల విషయంలో ఇద్దరు దొంగతనం కలిసి చేస్తారు, దొంగలు ఒకటి కూడా పడుకొని. తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఈ సమైక్యాంధ్ర బానిసల వల్ల తెలంగాణకు ద్రోహం జరుగుతుంది. వీళ్ళు చేసిన పని వల్ల వాస్తవానికి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నువ్వు అన్నట్టు 100% ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మొత్తం ప్రాణహిత చేవెళ్ళ వాళ్ళు పెట్టిన సిస్టమే, వాళ్ళు పెట్టిన కంటిన్యూ చేసి పూర్తి చేసినాం. దాని నుంచి వెళ్ళే ఇవాళ నీళ్ళు వస్తలేవు, కిందంగా నీళ్లు ఉన్నాయి.
ఆ లింక్ అనేది పెట్టిందే ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చేసిన కుట్ర నుంచి బయటపడి నీళ్లు తెచ్చుకోవాలి మనం అని కింద నుంచి వెళ్ళి పెట్టినాం. ఈ సుందిల్లా అన్నారం లాస్ట్ 1-2 కాలర్స్ ఉన్నారు, ఒకళ్ళిద్దరు. పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు.